ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొన్నారు కోటేశ్వరరావు గారు అనలిస్ట్, అదేవిధంగా పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, మరికొద్దిసేపట్లో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, కోటేశ్వర గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, గతంలో సమంత ఇష్యూలో కొండ సుస్మితను బర్తరఫ్ చేయాలని టాక్ వినిపించింది. ఇప్పుడు బర్తరఫ్ చేస్తారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కొండ సురేఖకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు లండన్ నుంచి తిరిగి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ కి సామాజికంగా అదేవిధంగా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు కొండ సురేఖ విషయంలో? సమంత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు సుష్మిత కాదు, సురేఖ గారు. అవును, అప్పుడు సురేఖ గారు చేశారు. అప్పుడు ఉచ్చు బిగింది, ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. మొత్తం మీద బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్లు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. అదే విధంగా ఓఎస్టీ సంబంధించినటువంటి అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అప్పుడు అంటే 2 సందర్భాల్లో తీవ్రమైనటువంటి వివాదాన్ని రేపాయి. ఆ వివాదంలో కొండా సురేఖ దంపతులు ముఖ్యంగా ఓఎస్డి వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పి మా అమ్మాయి చేసింది తప్పే అని అప్పుడు వాళ్ళు అంగీకరించారు. మరి ఇప్పుడు అదే అమ్మాయి అంతకంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, పేరు ఏదైనా పెట్టుకున్నా గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద ఒక ప్రతిపక్ష నాయకురాలులాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారాయి. మరి అదే విధమైనటువంటి వ్యాఖ్యలు, ఆ విధమైనటువంటి భాష లేకపోతే ఆ విధమైనటువంటి హావభావాలతో కాకపోయినా గానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవేమి చిన్నమైనవేమీ కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించి చిన్నారెడ్డి గారు చేసినటువంటి ఆయనకేమి పదవి లేకపోవడమే కాదు, ఆయనకి కేబినెట్ ర్యాంకు అవన్నీ కూడా ఉన్నాయి, ముఖ్యమైనటువంటి గౌరవనీయమైనటువంటి పదవుల్లోనే ఉన్నారు. అయినా కానీ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోటి వచ్చినటువంటి ఘర్షణ కావచ్చు, లేదా మరొక అంటే ఎవరిది పెత్తనం అనేటువంటి వనపర్తి నియోజకవర్గంలో ఎవరిది పెత్తనం అనే దాని మీద తలెత్తినటువంటి ఘర్షణతోటి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి? కొండా సురేఖ దంపతుల మీద చర్య తీసుకుంటారు లేదా తీసుకోరు అనేటువంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఒకవేళ తీసుకునేట్లయితే మరి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి లేకపోతే ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క క్రమశిక్షణ రాహిత్యం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక్కడ కొండా సుష్మిత కాంగ్రెస్ సభ్యురాల కాదా అనేటువంటి దానికి వచ్చేట్లయితే ఆమె కాంగ్రెస్ సభ్యురాలు కనుకనే పరకాల నియోజకవర్గంలో తానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించుకుంది. మరి కాంగ్రెస్ సభ్యురాలు అయి ఉండి ఆ విధంగా ముందుగానే అంటే రేవంత్ రెడ్డి గారు రేవూరు ప్రకాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడక ముందే ఆమె ఆ విధమైనటువంటి ప్రకటన చేసింది కదా. మరి ఆమె అటువంటి మహిళ, అటువంటి యువతి గురించి ఆమె పార్టీ సభ్యురాలా కాదా అనేటువంటి చర్చ సాగుతూ ఉంది. అంటే ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ సాగుతున్నప్పటికీ మరి సుష్మిత గారి వైపు నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలా కాదా అనేటువంటిది ఆమె వైపు నుంచి క్లారిటీ లేదు, లేదా ఆమె తల్లిదండ్రుల వైపు నుంచి మా అమ్మాయి అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు అనేటువంటి విషయం వాళ్ళు చెప్పట్లేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారు? ఒకసారి పార్టీలో చేరిన తర్వాత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోకపోయినా గానీ వాళ్ళు కాంగ్రెస్ సభ్యులుగానే ఉంటారు, ఆ విధంగా కొండా సుష్మిత కాంగ్రెస్ సభ్యురాలి అనేటువంటి ఆయన చెప్పినటువంటి వివరణ. అందుకని ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం మాట్లాడుకునే సమయానికి ఊహాజనితమే గాని ఒక దృశ్యం మాత్రం కనిపిస్తా ఉంది. ఏమిటి అంటే ఇట్లా అధిష్టాన వర్గం మీద తిరుగుబాటు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా అధికార యంత్రాంగంలో వాళ్ళ మాట చల్లకుండా, పొమ్మనకుండా పొగబెట్టే విధంగా, లేకపోతే వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా అధిష్టాన వర్గం కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవచ్చు. దాని ద్వారా ఒకవేళ అసంతృప్తితో బయటకు వెళ్ళిపోతే అది వాళ్ళ ఇష్టం, మేమేం చేయలేదు అని చెప్పేసి చెప్పుకోవడానికి అధిష్టాన వర్గానికి. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి మనం చూడాల్సి. ఓకే, రైట్. పవన్ గారు గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సందీప్ గారు. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల గురించి మీ పార్టీ అభిప్రాయం? మా పార్టీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తున్నది. కాంగ్రెస్ పాలన అయినా, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులైనా, ఎమ్మెల్యేల తీరైనా, వాళ్ళున్న కార్యకర్తల తీరైనా కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదని చెప్తున్నారు కదా. స్వేచ్ఛ అనేది ఏ పార్టీలో ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు తెలుసు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏమన్నారు మొన్నటి దాకా, పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని చెప్పేసిండ్రు. ఆ ఉండేలు దెబ్బ పిల్ల కాకి అన్న ఆమె మీదనే 17 మంది ఎమ్మెల్యేలు వచ్చేసి ఆమె మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆమె వ్యాఖ్యలు కానివ్వండి, రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెట్టించింది. ఆమె ఇంకా రాజకీయాలలో అరంగేట్రం చేయకముందే ఈ విధమైన ఆరోపణలు చేసిందంటే రేపు రాబోయే రోజులలో వాళ్ళ మమ్మీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినా కూడా ఆమె ఏ విధంగా సంచలనం రేపే విషయాలు బయట పెడుతుందో అందరూ తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయినరు. రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోల్పోయినరు, మంత్రులు కోల్పోయినరు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న ఆ నాయకులు కోల్పోయినరు. ఆ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసము, అధికారంలోకి రావడం కోసము ఎవరైతే కృషి చేసిండ్రో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసాన్ని కోల్పోయినరు. ఎందుకు కోల్పోయినరు? అధికారం తలకెక్కి అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేసుకుంటా నేనే రాజు నేనే మంత్రిగా అని వ్యవహరిస్తున్న తీరును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డికి పోతారు, జగ్గారెడ్డి గారి సీటు విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్తారు. పరకాలకు పోతారు, రేవు ప్రకాష్ రెడ్డి సీటు ఆయనకే సీటు అనేసి ఈయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఆనాడు పిసిసి చీఫ్ గారు బయటకు వస్తారు, ఈమె మీద ఏదో ప్రెస్ మీట్లు పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా అధిష్టానం గమనిస్తున్నది. ఆయన ఏదో సీల్డ్ కవర్ సీఎం అంతే, మాత్రం ఆయన ఏదో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏది ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న బట్టి గారేమో అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటారు, మల్లు గారు అపాయింట్మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంటారు, పిసిసి చీఫ్ గారు అపాయింట్మెంట్ ఇయ్యరు, కానీ మల్లికార్జున ఖర్గే గారు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది కాంగ్రెస్ తీరు. ఇంకొకటి ఏంటంటే ప్రజలకు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, ప్రజలకు చేస్తా అన్న ప్రజా పరిపాలన ఏదైతే ఉన్నదో ఆ పరిపాలన చేయకుండా ఇవన్నీ లొల్లీలు, కొట్లాటలు, దోపిడీలు, దొంగతనాలు, ఇంకొకటి పంచుకునే వ్యవహారాలలో కొట్లాటలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎట్లా అంటే ఈ 3.5 సంవత్సరాలుగా 3 కొట్లాటలు 6 ఆరోపణలుగా మంచిగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈ పాలనను చూసిన తర్వాత ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి తెచ్చుకోదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సుస్మిత గారి తల్లి గారు, కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, అనిరుద్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, చిన్నారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఉన్న ఎమ్మెల్యేలకు దిక్కు లేదురా భయ్ అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలలో గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు వేయినరో, పోచారం ఏదైతే పోచారం గారు ఉన్నారో స్పీకర్ గా పనిచేసి ఉన్నారో ఆయన కూడా మాకేదో గౌరవం దక్కుతుంది, మా బిల్లులు పాస్ అయితే అని పోయడం తప్ప ఇంట్లో ఏది లేదండి అనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. పోచారం మళ్ళీ మీ పార్టీ వైపు చూస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మీ పార్టీలోకి వస్తా అంటే సాధారణంగా ఆహ్వానిస్తారా? వద్దండి ఇక చాలండి, వాళ్ళతోటి మాకు వచ్చిన ఇది గొప్పతనం చాలండి. వాళ్ళు మా పార్టీ నుంచి వెళ్ళిపోయి పక్క పార్టీలో కూర్చొని మా మీద చేసిన, మా కేసీఆర్ గారి మీద చేసిన, మా అధినాయకుల మీద చేసిన ఆరోపణలు ఎవరు అవసరం లేదు. కేసీఆర్ గారు రేపు రాబోయే రోజులల్లా కొత్త యువతరం తోటి ముందుకు రాబోతున్నారు. రాజకీయాలల్లా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఏంటంటే ఎక్కడ సమస్య వచ్చినా బీఆర్ఎస్ బాపు కేసీఆర్ ఎక్కడున్నవే, నువ్వు ఉంటే గిట్లుండకపోతుండేనే తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ. ఎందుకంటే ప్రజలతోటి తిరిగే వ్యక్తిగా, ప్రతి నిమిషం ప్రజలతో ఉండే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలిగా, ఆ పార్టీ పని ఖతమైపోయిందండి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొక విషయం, తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండ్రు కదా, ఆ తొక్కుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలే, మంత్రులే ఎవరైతే తొక్కిండ్రో సీనియర్ నాయకులను వాళ్ళే తొక్కేసే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. మంచిదేనండి, కర్మ రిటర్న్ వస్తది. ఆయన అహంకార పూరితమైన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి మీద, బాపు కేసీఆర్ గారి మీద ఏవైతే ఆరోపణలు చేసిండో, ఏ విధమైన దుష్భాషలు ఆడిండో అవన్నిటికీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది.
రైట్ 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 కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి ఆ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో కొండా సురేఖ బీసీ బలమైన నేతగా ఉన్నారు, ఆమెను బర్తరఫ్ చేసే ఛాయిస్ లేదంటూ కొందరు వాదిస్తున్నారు, ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని కొందరు వాదిస్తున్నారు. సో ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పబోయే అవకాశాలు ఉన్నాయంటారు? అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే అంతర్గత కుమ్ములాట్లు, అవినీతి, అక్రమ లావాదేవీలు, ఇవన్నీ వీటికి కారణమే ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఒక సైడ్ నుంచేమో మంత్రి పదవి లేదని ఒకరు, ఇంకొక వైపు నుంచేమో కొంతమంది సంపాదిస్తున్నారు, కొంతమంది వేల కోట్లు సంపాదిస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని చెప్పి ఇంకొకరు. అందుకే కొండా సురేఖ అంటే పాత వర్సెస్ కొత్త అనే ప్రచారం మొదలైపోయింది, పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అని అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఒక రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనపడతా ఉంది. మొన్న 42 మంది ఎమ్మెల్యేలు పిలిస్తే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పి పేపర్ల మీడియాలో కూడా చూసాం. అంటే ఏ విధంగా రెండు వైపుల నుంచి రెండు వర్గాలు ఏ విధంగా కనపడతా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక కొన ఊపిరితో బతుకుతున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఎప్పుడైనా 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అదే కనపడట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాల పేరు మీద ఏదో గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలే, ఎంపీలు, తర్వాత మినిస్టర్లు మాట్లాడుతా ఉన్నారు. బేసిక్ గా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఈ కొండా సురేఖ విషయంలో అంటే 2-3 సార్లు జరిగింది, ఒకటిసారి కాదు కదా. ముందు అక్కడ జూబ్లీహిల్స్ లో ఫస్ట్ నాగార్జున దాని మీద జరిగింది, రెండవది ఇక్కడ జూబ్లీహిల్స్ లో వాళ్ళ కూతురు ఓఎస్డి మీద జరిగింది. నిన్న డ్రైవర్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. తీసుకున్న చర్యలు తీసుకున్న అవకాశం ఒకసారి అంటే వదిలిపెడతారు, కానీ ఎక్కడైనా ఏ పార్టీలో అయినా, ఈ పార్టీలో కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటే బీసీ నేతగా అంటే బలమైన సామాజిక నేత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అది ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వరంగల్ నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెఫినెట్ గా ఆమెకున్న బలం కానీ లేకపోతే ఏదైనా కూడా డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఎవరైనా ఇప్పుడు సొంత కూతురే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కళ్ళు నెత్తిరెక్కినాయా, మీకు కనపడట్లేదా, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కానీ మా పార్టీలు కానీ మాట్లాడుతూ ఊరుకుంటారు ఎవరైనా? ఎవరు ఊరుకోరు, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. ఎంత దూరం తీసుకుపోతారు? ఇప్పుడు కేసీఆర్ గారిని ఆ మాట అంటే ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. ఆ విధంగా కరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడొచ్చుకో, ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టొచ్చు, ఇంటర్నల్ గా సర్దుకోవచ్చు, ఏవైనా విషయాలని మాట్లాడొచ్చు. ఆ విషయం అది కాకుండా రోడ్డుకి అంటే వాళ్ళే కొంచెం బరి తెగించి మాట్లాడడం, అది కూడా 3వ సారి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు ది కరెక్షన్. 3వ సారి మాట్లాడడం అంటే డెఫినెట్ గా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కాకపోతే ఇంకోరు వస్తారు. బీసీలు లేరా? మస్తు మంది ఉన్నారు, ఎందుకు లేరు? ఒకవేళ కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తీసుకోవాలి, అనిరుద్ధ్ రెడ్డి మీద తీసుకోవాలి, అదేవిధంగా చిన్నారెడ్డి మీద తీసుకోవాలి, మళ్ళీ వీళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటది కదా. చిన్నారెడ్డి ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడాడు, రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడాడు, ఆ విధంగా మాట్లాడటం అనేది. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి కూడా అట్లాగే మాట్లాడాడు. మరి ఇంత బరి తెగించి అయితే మాట్లాడలేదు కదా వాళ్ళు కూడా. సో కొంత ఏదైనా కూడా కొద్దిగా ఓపికతో మాట్లాడటం మంచిది. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఉండి, మంత్రిగా కూతురు ఉండి బాధ్యత ఉంటది. మంత్రి కూతురు బాధ్యతగా తీసుకొని మాట్లాడితే బాగానే ఉంటది. మంత్రి కూడా ఆమె మా కూతురు నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు, నాకు ఎంత సంబంధం అని చెప్పడం కరెక్ట్ కాదు, అంతే కదా. బేసిక్ గా నాకు ఆ కూతురు, ఎందుకంటే ఆమె కూతురుతో మాట్లాడకుండా, లేకపోతే కూతురే తల్లితో మాట్లాడకుండా, మంత్రి గారితో మాట్లాడకుండా మాట్లాడలేదు. సో ఆ విధంగా డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఏ ఇష్యూ జరుగుతా ఉంది. మనకు అర్థమైతా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే రకరకాలుగా ఇష్యూస్ వస్తా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మన అంటే ఈవెన్ అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాట్లో కానీ అనేక రకాలుగా అంటే వివిధ రకాలుగా వాళ్ళు ఏదైతే సంపాదించుకుని, కొంతమంది దాని మీద కంట్రోల్ ఉంది, కొంతమంది దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, వాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ బర్తరఫ్ చేసిరు అనుకోండి, చూడండి బయటకి ఏమైనా ఏ విషయాలు వస్తాయి బయటికి. కొండా సురేఖని బయటకు వచ్చి చాలా విషయాలు మాట్లాడొచ్చు, చాలా విషయాలు చెప్పొచ్చు రేపొద్దున, లేకపోతే పార్టీ మారొచ్చు, లేకపోతే ఇంకొకటి, ఆ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో లేరు.
తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ మిగతా 420 అంశాలు ఒక్కటి కూడా ముందుకు పోవట్లేదు. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకనే వాళ్ళు గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో 5 సంవత్సరాలు ఇచ్చిన పాలన అది పూర్తి అయ్యేటట్టు కనపడతలేదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఉంటే మాత్రం. ఓకే ఓకే రైట్. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి. యా, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, మొత్తం బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంతమేర పార్టీని డ్యామేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే కొండా సురేఖ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడు? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, మీ వీక్షకులు కూడా నమస్కారం, మీకు నమస్కారము. సరే, 3-4 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఈ ఇష్యూ నడుస్తుంది. అధిష్టానము, తర్వాత స్టేట్ పార్టీ అందరు కూడా దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలకు కానీ లేకపోతే ప్రజల ముందు కానీ కొంత పల్చనైన విషయం అయితే మనం ఒప్పుకోక తప్పదు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసము పార్టీని బలి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవహారం ఇవంతా కూడా. ఇంతకుముందు కూడా చెప్పినారు. సరే, పార్టీలో ఉన్న పెద్దల వైపు నుంచి కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, కాదనటలేను. ఏకపక్ష నిర్ణయాల కారణంగానే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది కొంచెం, అంటే ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆ మంత్రిని కన్సల్ట్ చేయాలా, ఈమె కాదు ఎవరినైనా. ఇంతకుముందు ఉత్తమ్ రెడ్డి గారి విషయం వచ్చింది, లేకపోతే కొండా సురేఖ గారి విషయం వచ్చింది. ఇంతకుముందు కూడా కొంతమంది మంత్రుల విషయంలో లేకపోతే ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనేటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నీ సరి చేసుకునేటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే సరి చేసుకోవాలా, అది ఇంకా కొద్దిగా ముదిరి పాకన పడుతున్నటువంటి సమయం ఇది. ఒకలే కాకుండా ఒకరు అందరు కూడా తన అసంతృప్తి గలం వినిపించి, అది కూడా బహిరంగంగా పార్టీ వేదిక మీద ఇంటర్నల్ గా మాట్లాడడం వేరు, బహిరంగంగా మాట్లాడడం వేరు. బహిరంగంగా మాట్లాడినప్పుడు కూడా దానికి లిమిటేషన్స్ ఉంటాయి. బహిరంగంగా కొన్ని విషయాలు మాట్లాడొచ్చు, తమ నిరసనను వ్యక్తం చేయొచ్చు, తన అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు బహిరంగంగా కూడా. కానీ దానికి లిమిటేషన్, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఆ భాష అది ఎక్స్ట్రీమ్ రాకూడదు. అసంతృప్తిని వ్యక్తం చేయడం వేరు, భాషను ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, నోటుకు వచ్చింది ఎంత మాట్లాడడం అనేటువంటిది వేరు. దాని విషయంలో మంత్రి గారు కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి, కూతురును కంట్రోల్ చేసుకోవాలా. మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయకుంటే ఎవరు కంట్రోల్ చేస్తారు? తప్పనిసరిగా ఆమె హెచ్చరిక చేయాల్సి ఉండే, దాన్ని సరి చేయాల్సి ఉండే. దానికి బదులుగా నాకు సంబంధం లేదని ఆమె చెప్పేస్తే అది సమంజసం కాదు, దాన్ని ఎవరు కూడా హర్షించరు. సో దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాకపోతే ఏంటంటే, మరి కొండా దంపతులు ఈ విషయంలో ఇంత గట్టిగా ఉండడంలో వాళ్ళ ఇంటర్నల్ గా ఏదన్నా ప్లాన్ ఉండదా? ఆల్రెడీ పార్టీలతోటో ఎవరితోటో మాట్లాడుకొని, లేకపోతే ఇంకా ఇతరత్ర పార్టీ అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మాత్రం రేవూరి ప్రకాష్ ని రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారు. ఎలా డిసైడ్ చేస్తారు అనేది వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకున్నటువంటి పగ ఇక్కడ. అంటే అది డిసిషన్ కాదండి, ఫ్లోలో మాట్లాడిన ముఖ్యమంత్రి, అది కూడా అవసరం లేకుండే. కాకపోతే ఫ్లోలో మాట్లాడి దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అక్కర్లేదు. ప్రకాష్ రెడ్డి గారిని ఇవ్వాలనే నెక్స్ట్ క్యాండిడేట్ గా ప్రకటించడం అనేది మా పార్టీలో కాదు, ఏ పార్టీలో సాధ్యం కాదండి. 2 సంవత్సరాల ముందు ఒక అభ్యర్థిని డిక్లేర్ చేయడం అనేటువంటిది చేసినా అది నిలబడుతుందా? ఎన్నిసార్లు ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మా పార్టీలనే కాదు అన్ని పార్టీలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్ రిజెక్ట్ చేసి, టికెట్ రిజెక్షన్ కంటే వాళ్ళని మార్చి ఇంకొకరిని పెట్టిన సందర్భాలు ఎన్ని లేవు? సో ఆ సందర్భానికి వచ్చేదాకా ఆగాలి కదా. సరే, ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన ఫ్లోలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం, ప్రకాష్ రెడ్డి గారు బాగా కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, ఇట్లాంటి ఆయనను మళ్ళీ గెలిపించాలా అనేటువంటి మాట అన్నారు. సో దాన్ని మనం అంత సీరియస్ గా, ఇంకోటి ఏంటంటే దాని మీద స్పందించాల్సిన వాళ్ళు వేరే ఉన్నారండి. కొండా సుస్మితకి ఏం సంబంధం అండి? షీఈ్ నో వే కన్సర్న్ విత్ పర్కాల్ అండ్ ఆల్, అండ్ షీఈ్ నాట్ కన్సర్న్ టు ది పర్కాల్. అంటే ఆమెకి ఏ రకమైనటువంటి పదవి లేదు, ఆమె ఎందుకు స్పందించాలి? కొండా అక్కడ స్పందించాల్సి వస్తే అక్కడ ఎన్గా వెంకట్రామరెడ్డి గారు అంతకుముందు పోటీ చేసి ఉన్నారు, వారు స్పందించారా? మొన్నటిసారి ఇది ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నారు,
బీసీనైనా నాకే అడ్డం వచ్చింది ఆ కొండ దంపతులు. నాకు వరంగల్ తూర్పు అలాట్ చేసినారు, ఆమెకు పరకాల అలాట్ చేసిన రోజు మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి అంతా కలిసి నాకు టికెట్ ఆపడం కోసము కొండా సురేఖ గారు వరంగల్కి వచ్చినారు. వరంగల్ వచ్చినప్పుడు నన్ను పరకాలు పంపిస్తామన్నారు. నేను పరకాల పోతాననేసరికి ప్రకాష్ రెడ్డి గారిని తెచ్చినారు. సో ఒకవేళ నైతికంగా చూస్తే ఫస్ట్ ఎన్గా వెంకట్రామ్ ఆయన అంతకుముందు పోటీ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన అడగొచ్చు, లేదనంటే నన్ను మొన్న ప్రపోజ్ చేసింది కాబట్టి నేను అడగొచ్చు, లేదా కొండ సురేఖ గారు నేను ఈసారి ఇక్కడ ఉన్న నెక్స్ట్ టైం అటు ఇటు మారుతుంది కదా, అటు పోదాం అనుకుంటే కొండ సురేఖ గారు స్పందించవచ్చు. కానీ సుస్మిత ఎవరండి, ఇన్ వాట్ వే షీఈస్ కన్సర్న్. కాబట్టి ఆమె స్పందించి నేను పోటీ చేస్తా అంటే చేయని, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాలనేది ఇండిపెండెంట్ కూడా చేస్తానని ఆమె చెప్పింది, అదంతా బాగుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు, లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేసేటువంటి స్థాయి ఆమెకు లేదండి. ఆమె స్థాయి మర్చిపోయి, ఆమె ఆ స్థితి మర్చిపోయి మాట్లాడింది. ఆమె దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓసారి మానవ మాత్రలో అందరితో పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగినప్పుడు ఇట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ, తప్పైతే తప్పు ఒప్పుకోవాలి. నాకు కూడా శ్రీ సోకాజ్ నోటీస్ ఇచ్చినారు, నేను చెప్పిన సరే నేను ఫ్లోలో మాట్లాడినా దాన్ని నేను సరి చేసుకుంటా అని చెప్పాను. అది ఒక పద్ధతి ఉంటదండి. ఆ పద్ధతిని తప్పినప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. ఆమె ఇప్పుడు బీసీ రాగం ఇప్పుడు ఎత్తుకుంటే సరిపోదండి. బీసీ రాగం అప్పుడు ఎవరు ఎత్తుకోలేదు. ఇక్కడ సీనియర్ సిన్సియర్ వెంకటస్వామి గారు, ఇప్పుడు సీనియర్ సిన్సియర్ సీరియస్ పొలిటీషియన్ గా మీనాక్షి నటరాజన్ కూడా పేరుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాదని ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం చిన్నారెడ్డి విషయంలో మెగారెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. అంటే ఇక్కడ గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని హైకమాండ్ కూడా భావించింది. డెఫినెట్ అండి, తప్పనిసరిగా. ఇప్పుడు ఇక్కడ మేఘారెడ్డి గారికి అసలు పార్టీ గురించి ఏం ఐడియా లేదు. ఆయన బయట నుంచి వచ్చిండు, కొత్తగా వచ్చిన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. ఆయన ఎక్కడ పోవాలి ఏం చేయాలనేక ఆయన ఇక్కడ నటరాజన్ గారిని కలవకుండా డైరెక్ట్ గా ఏఐసిసికి పోవడం. మరి ఏఐసిసికి పోయినప్పుడు ఏఐసిసి పెద్దలు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండాల్సింది. అపాయింట్మెంట్ విషయంలో ఈ డిస్క్రిమినేషన్ అక్కర్లే. ఏఐసిసి కూడా మేము 54 మంది 70 మంది మేము ఓబీసీలం పోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, నేను గతంలో కూడా చెప్పిన, మాకు 70 మంది మేము ఆస్పిరెంట్స్ పోయి అక్కడ కూర్చుంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అదే 10 మంది తోటి వచ్చినటువంటి మన ఎవరు రేణుకా చౌదరి గారికి, అదే 10 మంది వచ్చినటువంటి హనుమంతరావు అది మన మన్నంపల్లి హనుమంతరావు పార్టీతో సంబంధం లేదు, ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. వీళ్ళకి ఇచ్చే కానీ 70 మంది నాలాంటి వాళ్ళు నాకన్నా సీనియర్స్ హనుమంతరావు దగ్గర నుంచి మొదలుకొని మహేష్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలుకొని నా దాకా చిన్న వన్ దాకా మేమందరం అక్కడ కూర్చుంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఈ అపాయింట్మెంట్ ఇవ్వడంలో కూడా అధిష్టానం ఆలోచించుకొని ఇవ్వాలి. ఒకవేళ నటరాజన్ ప్రోటోకాల్ ప్రకారం నటరాజన్ గారిని కలవాలా, మరి కలవద్దు అనుకున్నప్పుడు మరి ఖర్గే గారు ఎందుకు ఇచ్చినారు అనేటువంటి, ఖర్గే గారి అపాయింట్మెంట్ ఆయనకి ఎట్లా దొరికింది, ఎట్లా ఇచ్చింది అనేటువంటిది కూడా అధిష్టానం ఆలోచించుకోలేదు. అంటే గందరగోళం అవుతున్నప్పుడు అధిష్టానం కూడా కొద్దిగా సమయం పాటించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇక్కడికి దాన్ని స్టేట్ కే పరిమితం చేస్తే స్టేట్ కమిటీ, స్టేట్ అధ్యక్షుడు వీళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేయాలి. మరి డైరెక్ట్ కలిసినప్పుడు అది కొంత. మీ పార్టీలోనే పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి అసలు? ఈ పాత కొత్త ఇదంతా ఏం లేదండి, ఎవరి గ్రూప్ ను వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. నేను చెప్తాను కదా, వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో ఇదంతా జరుగుతుంది. పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ కూడా తమ వ్యక్తిగతమైనటువంటి అభిలాష మేరకు పాతోళ్ళు మాత్రం పాత కార్యకర్తల దగ్గర తీసి పదవులు ఇస్తున్నారా? అట్లా కూడా ఏం లేదు కదా. పాత వాళ్ళు కూడా పాత కార్యకర్తలను వాళ్ళతోటి ఏళ్ల తరపడి తిరిగిన వాళ్ళని ఇచ్చిన సందర్భం అయితే నాకేం కనిపించలేదు. నేను కనిపించిన దాంట్లో, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో వాళ్ళు కూడా పాత కొత్త అనేటువంటి విషయం కాదు. ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం, బాధ్యత రాహిత్యం, ఈ రెండు రోటి వ్యక్తిగత స్వార్థం, ఈ 3 అంశాలతోటి పార్టీని ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా పెట్టిన ముందట బొక్కబొర్ల పడ్డట్టున్నది మా పరిస్థితి. మేము ప్రతిపక్షాల యొక్క విమర్శలను కౌంటర్ చేసే పరిస్థితి కూడా మాలాంటి వాళ్ళకు లేదు. నైతికంగా ఆ హక్కును కోల్పోయే పరిస్థితిని వివిధ లీడర్లు, సీనియర్లు, జూనియర్లు అందరు కల్పిస్తున్నారు. సో ఇది సమంజసం కాదు. ఈ పార్టీ గ్రేటర్ ఇంట్రెస్ట్ లో అందరు కూడా సర్దుకోవాలి. దీని విషయంలో సరిచేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు గారు యుద్ధ ప్రాతిపదికన కూర్చోబెట్టి అందరినీ సమన్వయం చేసి మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మనం తన్నుకుంటా ఉంటే ప్రజలు ఇంకిత కన్ఫ్యూజన్ లో కూరుకుపోయే అవకాశం ఉంటది, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే అవకాశం ఉంటది. సో వీటన్నిటిని కూడా
సరిచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, పిసిసి అధ్యక్షుల వారి మీద, ఏఐసిసి సెక్రటరీ మీద ఉంది అని నేను భావిస్తున్నా. ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా. రైట్. కోటేశ్వరరావు గారు, చెప్పండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, పార్టీ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు, పార్టీకి దానికి సంబంధం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటిది ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నిబంధనావళి లేదా ఆ నిబంధనావళిలోనే అంతర్గత వేదికల మీద ఏమేమి అంశాలు మాట్లాడాలి, బయట ఏం మాట్లాడాలి అనేటువంటి నిబంధనలన్నీ కూడా ప్రతి పార్టీ స్పష్టంగా రాసి పెట్టుకుంది. అది ప్రతి పార్టీకి ఉన్నది ఆయా పార్టీల నిబంధనావళిలో. కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడే ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇందాక వెంకటస్వామి గారు చెప్పినట్లు మంత్రితోటి సంప్రదించకుండా ఇప్పుడు యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి దేవాలయ కమిటీ నియామకం ఇటువంటివన్నీ కూడా మరి అధిష్టాన వర్గాన్ని దృష్టిలో కూడా లేవు అనేటువంటిది కూడా మనకు గతంలో వచ్చినటువంటి వార్తలు. అందుకని ఇప్పటికే కొండా సురేఖ దంపతులతోటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదా పిసిసి కావచ్చు, ఆమె మీద ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటిదే మన కడియం శ్రీహరి తోటి వివాదం. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. ఇక ప్రతి పార్టీ విషయానికి వస్తే కొత్త పాత అనేటువంటిది ఒక సాకుగా చెప్పుకునేటువంటి మాట తప్ప, కొత్త పాత మరి బీజేపీలో లేదా కొత్త పాత? బీజేపీలో కూడా ఉన్నది. మరి ఈటల రాజేందర్ వర్సెస్ ఆయన కొత్త అయితే మరి బండి సంజయ్ గారు పాత. మరి వాళ్ళిద్దరి మధ్య తలెత్తినటువంటి విభేదాల గురించి వాళ్లే చెప్పారు కదా. వాళ్ళిద్దరి మధ్య కొన్ని పరపత్యాలు ఉన్నాయి, వాటిని మేము సరిదిద్దుతున్నాం అని చెప్పేసి ఫోటో సెషన్ పెట్టి నాయకులందరూ కూడా మీడియాకి విడుదల చేసినటువంటి వాళ్ళు మనం చూసాము. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ జాతీయ కార్యవర్గ నూతన కార్యవర్గ ఏర్పాటులో మరి అసలు తెలంగాణ కాంగ్రెస్ కి ప్రాతినిధ్యమే లేకుండా ఇచ్చారు. తర్వాత ఇస్తారా లేదా అది వేరే అంశం, అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. కానీ ఏం సందేశం ఇచ్చారంటే తెలంగాణ బీజేపీలో కుమ్ములాట్లు అనేటువంటివి ఉన్నాయి. అందుకని ఎవరిని నియమిస్తే అది ఏ విధంగా ప్రెసిపిటేట్ అవుతుంది అనేటువంటి భయంతో అసలు ఎవరికి స్థానం లేకుండా చేశారు అనేటువంటిది కదా వచ్చింది. బీజేపీ వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ ఆ సందేశం అనేటువంటిది ఆల్రెడీ మీడియాలోను జనంలోనూ వెళ్ళిపోయింది. మరి దాన్ని ఎట్లా చేసుకుంటారనేటువంటిది ఒకటి. అందుకని ఇప్పుడు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటిది మనం బీఆర్ఎస్ తోనే స్టార్ట్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే కల్వకుంట్ల కవిత గారు ఏం చేసింది ఏమిటి? ఆ పార్టీలో ఉంటూనే మరి తండ్రికి వ్యతిరేకంగా, మరి సోదరుడికి వ్యతిరేకంగా, బావకు వ్యతిరేకంగా, ఇవన్నీ కూడా మనందరికి తెలిసినవే కదా. అందుకని ప్రతి పార్టీలోనూ ఇలాంటి అంశాలు ఉన్నాయి. కాకపోతే సందర్భం వేరు లేదా ఇతరత్ర కారణాలు వేరు తప్ప ప్రతి పార్టీలోనూ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి తెలంగాణలో అనేటువంటి విషయానికి వస్తే నేను అనుకోవటం, ఇప్పుడు ఎవరైతే బహిరంగంగా తిరుగుబాటు చేసి ఒక డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా తోకలు కత్తిరించేటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ఉన్నా లేకపోతే ఇతరత్ర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేదా అనిరుద్ధ రెడ్డి ఎవరైనా కావచ్చు, అదేవిధంగా మంత్రులుగా ఉన్నటువంటి కొండా సురేఖ, వీళ్ళకి ఎవరికి కూడా అధికార యంత్రాంగం సహకరించిన విధంగా కనుక చర్యలు తీసుకుంటే అదేం పెద్ద కష్టమేం కాదు. దానికి ఏమి తీర్మానాలు చేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు వీళ్ళ పట్ల ఈ విధమైనటువంటి వైఖరితో ఉన్నారు అనేటువంటి సందేశం ఆల్రెడీ వెళ్ళింది కనుక అధికారులు ఎవరు కూడా వాళ్ళకి సహకరించేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు జరిగేది ఏమిటంటే పార్టీలో ఉండాలా లేదా అనేటువంటిది వాళ్ళ చాయిస్ కే వదిలేసినట్టు అవుతుంది. అప్పుడు ఈ బీసీ కార్డు లేకపోతే అసమ్మతి కార్డు, క్రమశిక్షణ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళే వెళ్ళిపోయారు, మేమేం చర్య తీసుకోలేదు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని అలా చేస్తారా లేకపోతే మరి ఏం చేస్తారు అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు ఈ కొండా దంపతులు అదేవిధంగా వాళ్ళ కుమార్తె సుష్మిత జనసేనలో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తలు.
రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యమేమి కాదు. చేరినా చేరొచ్చు. ఎందుకంటే ఇవాళ జనసేన అనేటువంటిది తెలంగాణలో దానికి సరైనటువంటి నాయకత్వం లేదు. ఆల్రెడీ జనసేనకు కాపుల పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉన్న కారణంగా ఇక్కడ మరి కొండా కుటుంబం వీళ్ళంతా చేస్తే మున్నూరు కాపులు వర్గాన్ని అంతా కూడా వాళ్ళు సమీకరించుకోవచ్చు అనేటువంటి అట్లాంటి ఆలోచనలు ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ అటువంటి కనుక చేస్తే అది ఆ ముద్ర ఇక్కడ కూడా పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఊహాజనితమే అయినప్పటికీ మరి అది ఒకవేళ అటువంటిది చేరితే మరి బీజేపీతో జనసేన సంబంధాలు ఎట్లా ఉంటాయి అనేటువంటివి కూడా రాబోయే రోజుల్లో చర్చగా మారేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఆల్రెడీ గడల శ్రీనివాసరావు అనే అతన్ని ఒక ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిగా నామినేట్ చేసినట్టుగా ఉంది. మరి అదే దానిలో బీజేపీ కూడా పోటీ చేస్తుంది. మరి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు పలానా విధంగా జరుగుతుందని చెప్పలేం కానీ ట్రంప్ కార్డులు బార్గెనింగ్ దురుపు ముక్కలు అంటాం కదా, అట్లాంటి వదిలేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉన్నది అని చెప్పచ్చు. పవన్ గౌడ్ గారు ఏం చెప్తారు? అంటే అన్ని కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత విషయాలు మాత్రమే పార్టీకి తీసుకొచ్చి పార్టీని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు పత్తి వెంకటస్వామి అన్న కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పిండు. అంతర్గత సలహాలు ఉన్నాయి. ప్లస్ మీరు అప్పటి నుండి మాట్లాడుతున్నారు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేసి. సుస్మిత గారు అన్నది పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ అనేది తీసుకొచ్చింది. పచ్చ కాంగ్రెస్ ఎవరనేది అచ్చ కాంగ్రెస్ ఎవరనేది 17 మంది 40 మంది ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టమని బతిలాడితే కూడా ఒక్కరు కూడా అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే శ్రీధర్ బాబు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళు కానివ్వండి, ఎవరూ రాలేదు. ఎవరు వచ్చిండ్రు? వేముల వీరేశం గారు వచ్చిండ్రు, వెడమ బొజ్జు గారు వచ్చిండ్రు. వీళ్ళందరూ వచ్చి ఏం వ్యాఖ్యలు చేసిండ్రు? ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పు అది ఇదని మాట్లాడిండ్రు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటి తప్పు కాదు కదా. ఒక ఆడామెను, రాజకీయాలతో సంబంధం లేనామెను సమంత గారిని రాజకీయాల్లోకి లాగి కేటీఆర్ గారి మీద ఆమె మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినప్పుడే ఆమె మీద క్రమశిక్షణ చర్యల ఉల్లంఘన మీద చర్యలు తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని నమ్మేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వెనకాలండి సమంత గారి మీద వ్యాఖ్యలు చేయమని కొండా సురేఖ గారు చెప్పిండ్రు. కొండా సురేఖ గారికి చెప్పడం వల్ల కొండా సురేఖ గారు బయటికి వచ్చి అలాంటి మాటలు మాట్లాడిండ్రు. అదంతా అయిపోయిన తర్వాత కోర్టులు పిలిచి మొట్టికాయలు వేసిన తర్వాత కూడా ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళా తర్వాత ఎవరి మీద? రోహిన్ రెడ్డి గారి విషయం మీద. రోహిన్ రెడ్డి గారు ఎవరైతే కాంట్రాక్టులను, ఎవరైతే వాళ్ళకున్న పిఏలను ఇబ్బంది పెడుతున్నారో దాని మీద వచ్చి సుస్మిత గారు బయటకు వచ్చి మాట్లాడిండ్రు. అప్పటికప్పటికి మళ్ళీ వాళ్ళందరూ ఒకటై పంచాయతీని తెగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? వీళ్ళ నాన్నగారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పేసి, ఎమ్మెల్సీగా ఇస్తామని చెప్పేసి ఎల్లమ్మ తల్లి సాక్షిగా ఓట్లేసి చెప్పిండ్రు. ఓట్లేసిండు. ఆ ఎల్లమ్మ తల్లి పవర్ఫుల్, ఈయన ఎక్కడికి పోవాలో అక్కడికి పోతాడు అనేసి మాట్లాడిండ్రు. ఇంకోటి ఏమైంది? పరకాల టికెట్ విషయము ఆయననే ప్రకటించిండ్రు. నువ్వెవడివి అనేసి పిసిసి చీఫ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇదంతా ఏం జరుగుతుందంటే ఒక రాజు సమర్థవంతంగా తన రాజ్యాంగంలో ఉన్న మంత్రులను గాని, ఎమ్మెల్యేలను గాని, భటులను గాని వాళ్ళందరినీ సమర్థవంతంగా ఒక క్రమశిక్షణ నడిపితే ఇలాంటివి ఉండేవి. ఏంటంటే ఒక రాజు అసమర్థుడు అనేసి తెలిసిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది ఆయన ఒక గుంపు మేస్త్రి అని ఆయననే చెప్పిండు. ఆయన గుంపు మేస్త్రి కాదు, ముంపు మేస్త్రిగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుతూ, రైతులను ముంచుతూ, ప్లస్ కాంగ్రెస్ పార్టీని కూడా ముంచబోతున్నాడు. ఆయన ముంచి ఏం చేస్తాడంటే రేపు ఏదైతే పదవుల భర్తీ విషయంలో చాలా మంది ఆశపడడం సహజం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి విషయంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఇప్పుడు పదవుల విషయంలో రాజగోపాల్ రెడ్డి చేసిండ్రు అనుకుందాం. పదవిచ్చిన మంత్రి కొండా సురేఖ గారికి తెలియకుండా యాదగిరిలా బోర్డు వేసిండ్రు. దాన్ని ఏమంటారండి? నేనే మంత్రి నేనే రాజు అంటే తెలియదు, కుదరదు కదా. ఇప్పుడు ఒక మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటారు. వేములవాడ రాజన్న టెంపుల్ ని వాళ్ళు కాంక్రీట్ జంగళ్లతోటి కడుతున్నారు అనేసి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు కానివ్వండి, అక్కడున్న ప్రజలు కానివ్వండి. కొండా సురేఖ గారిని మంత్రి పదవిలో అక్కడికి పోయి మీరేం జరుగుతుందో చూడమని చెప్పింది లేదు. అదే ఆయన ఎవరు? ఆయన ఆది శ్రీనివాస్ గారు అనేసి వచ్చి ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. మేడారం జాతరలో కాంట్రాక్టులు జరుగుతాయి. పొంగులేటి గారికి మంత్రిగా ఉన్న, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ గారికి తెలియకుండా పొంగులేటి గారికి కాంట్రాక్టులు ఇస్తారు. ఇవన్నీ ఏంది? అంతర్గత కుమ్ములాటలు. ఇదేంటంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే
వీళ్ళందరూ దోసుకుంటారు. ఈ దోసుకున్న సొమ్ముల వాటాలు ఎవరికి సక్రమంగా అందుతలేవు. రేవంత్ కుటుంబ సభ్యులకు తప్ప కిందిగా ఉన్న నాయకులకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, ఇవేవి అందుతలేవు. ఇప్పుడు కొండా సురేఖ గారి మీద చర్యలు తీసుకున్నా కొండా సురేఖ గారు మామూలు వ్యక్తి కాదు, బయటకు వస్తది. సమంత వారి వ్యాఖ్యలు ఎవరు చేపించిండ్రు, ఎన్ని అవినీతి చేస్తున్నారు, 200 కోట్లే చెప్పింది పాపం తమ్ముడిది, రేవంత్ రెడ్డి గారి తమ్ముడిది 200 కోట్ల అవినీతి చెప్పింది. రేపు రాబోయే రోజులలో 1000 కోట్ల అవినీత, 2 కోట్ల అవినీత, 2000 కోట్ల అవినీత అవన్నీ చేసిండు అనేసి చెప్తారు. ప్రతి ఒక్కటి చెప్తారు. ఇంకొకటి కవిత విషయం గురించి పదే పదే తీస్తున్నారు కొంతమంది అసమ్మతి నేతలందరూ కూడా. ఇప్పుడు అసమ్మతి నేత కాంగ్రెస్ పార్టీలో ఒక్క నిమిషం సందీప్ గారు, నేను దీనికి కూడా సమాధానం చెప్పాలి. కవిత గారి విషయము ఏ పంచాయతీ వచ్చినా కూడా కవిత గారి విషయం తీస్తున్నారు. బిడ్డైనా కొడుకైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరికైనా ఇబ్బంది తప్పదు అనేసి ఆమెను చర్యలు తీసుకున్నాము. మా పార్టీ నుంచి తొలగించడం జరిగింది. ఆమె ఆల్రెడీ వేరే కొత్త పార్టీ పెట్టుకున్నది. ఆమె ప్రతి ఒక్క నాయకుడి మీద, ప్రతి ఒక్కరి మీద, కేసీఆర్ గారి మీదనే వ్యాఖ్యలు చేస్తలేదు. రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తుంది, బీజేపీ మీద వ్యాఖ్యలు చేస్తుంది, జనసేన మీద కూడా వ్యాఖ్యలు చేసింది. ఆమె పంతా ఆమె పోతుంది. ఆమె పార్టీ గురించే లేదన్న చర్చ వచ్చినప్పుడు ఆమె గురించి మాట్లాడండి. పదే పదే కేసీఆర్ గారు కన్న బిడ్డ, ఈ ఉన్న బిడ్డ, పెంచిన బిడ్డ ఇవన్నీ తీసేసినాం, అయిపోయిన ముచ్చట. ఇప్పుడు ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద కొట్లాడదాం, ఆ గ్యారంటీల మీద కొట్లాడదాం, తెలంగాణ నీటి వాటాల మీద కొట్లాడదాం, తెలంగాణ నీళ్లు ఇవ్వకుండా ప్రాజెక్టులను ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి అసమర్థ పాలన మీద కొట్లాడదాం. ఇవన్నీ ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎక్కపోతుంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడదాం. ఇవన్నిటి మీద చర్చ జరగాలి. ఇంకొకటి, ఏది జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మూడిపోయిందండి. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావా. దాని గురించి మాట్లాడుకునే ప్రసక్తి, మాట్లాడుకోవడం కూడా అనవసరం. అదేంటండి, అంటే 2034 వరకు నేనే సీఎం అని చెప్పేసి కాంగ్రెస్ నేత అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంత బాగానే ఉంది, కొన్ని ఇప్పుడు అంతర్గత కుమ్ములాట్లు కూడా కవర్ అయ్యే పరిస్థితి ఉందని కూడా చెప్తా ఉన్నారు. సందీప్ గారు 2034 దేవుడేరు గాని ఇప్పుడు సీటు కాపాడుకోమని చెప్పండి. అంటే మల్లికార్జున ఖర్గే గారు ఆ సురేఖ గారికి అపాయింట్మెంట్ ఇచ్చిందంటేనే ఆమె ప్రాముఖ్యత కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మేము ఆనాడే చెప్పాం, బాపు కేసీఆర్ గారు కూడా పదే పదే చెప్పిండ్రు, తప్పిదారి జాతీయ పార్టీలను తెలంగాణలో అధికారంలో తెచ్చుకుంటే ఢిల్లీలో స్విచ్చులేస్తే గల్లీలో బుగ్గలు ఎలుగుతాయిరా, గట్లుంటది. ఏది కావాలన్నా కూడా మనం ఢిల్లీ నాయకుల మోచేతి నీళ్లు తాగాల్సి వస్తది, వాళ్ళ దగ్గర మోకరిల్లాల్సి వస్తది అని చెప్పిండ్రు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరిగినా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు మంచే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ మీద సోయున్నోళ్ళు ఎవరు, తెలంగాణను గుండెల్లో పెట్టుకునేటోళ్ళు ఎవరు, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడి వాళ్లకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఎవరిస్తారు అనేది బయట పడలేస్తుంది. పొరలు తొలగిపోతున్నాయి ఒక్కొక్కటి. పాపం పత్తి వెంకట స్వామన్న గారు సీనియర్ నాయకులు, అంటే ఆయన ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకులు, ఆయననే ఎంత మదన పడుతున్నారో ఈ జీ తెలుగు సాక్షిగా కూడా అర్థమైపోయింది. క్రమశిక్షణ అనేది ఓన్లీ ఇప్పుడు మంత్రి బిడ్డగా ఉన్న సుస్మిత గారి మీదనే కాదండి. క్రమశిక్షణ అనేది రేవంత్ రెడ్డి గారి మీద క్రమశిక్షణ ఆయన తప్పిండ్రు. ముఖ్యమంత్రిగా ఉన్నాయనే ఎంత హుందాగా మాట్లాడాలండి. ఏం మాట్లాడతారండి? రండా లాగులలో తొండలు జొరగొడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోళీలాడతా, ఆయన లాంగ్వేజ్ లోనే ఈమె సమాధానాలు చెప్పింది. సుస్మిత గారు సమాధానం చెప్పింది. ఆమె కాంగ్రెస్ లో ఉన్నదా లేదా, లేకపోతే సభ్యత్వం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే ఆమె ఒక నాయకురాలుగా ఎదగాలనుకుంటుంది. ఆమె మీ భాషలోనే సమాధానాలు చెప్తుంది. ఎందుకు భయం మీకు? మరి ఆమె భాషలోనే మీరు కూడా సమాధానాలు చెప్పుర్రి. లేకపోతే ఇవన్నీ పక్కకు పెట్టేసి, మీ కుట్లాటలు కుమ్ములాటలు పక్కకు పెట్టేసి, మీ ఎదుగుదలను పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి కృషి అయ్యిర్రి. మీకు మస్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాపం కాంగ్రెస్ పార్టీనే ముంచుతున్నారు మీరందరు కలిసి. అంతే తప్ప 40 ఏండ్ల నుంచి 60 ఏండ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ వాళ్ళను, జీవన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులను కూడా ఎంత హింసకు గురి చేసిండు అనేది రేవంత్ రెడ్డి అహంకారంతో ఒక్కొక్కరు తెలుసుకోర్రి. అహంకారం పక్క పార్టీ వాళ్ళతోటి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు కదా. అహంకారి రేవంత్ రెడ్డి అధికారం తలకెక్కి అహంకారంతో హిట్లర్ పాలన చేస్తున్నాడు, ప్రజలను ముంచుతున్నాడు, కాంగ్రెస్ పార్టీని ముంచిండు. రేపు రాబోయే రోజులల్లా అన్ని ముంచుతాడు. ఆయన పోయి వేరే పార్టీలో కూడా చేరుతాడు. అది వెంకరెడ్డి గారు సందీప్ గారు మీరు కంక్లూడ్ ఎవరా?
ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నాక కూడా అవును, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏఐసిసికి వెళ్ళి అటు మేఘారెడ్డి గాని ఇటు వీళ్ళు గాని వెళ్ళి మాట్లాడుతున్నారంటే మరి ఏమో కంట్రోల్ తప్పినట్టుగా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీని. కంట్రోల్ తప్పినట్టుగా అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే వర్గాలుగా విడిపోయి ఎవరిది వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ విధంగా పోతా ఉంది. బేసిక్ ఏంటంటే అంటే ఇప్పుడు సీనియర్ సిన్సియర్ సీరియస్ పొలిటీషియన్ గా మీనాక్షి నటరాజన్ పేరున్నా కూడా ఆమె కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ అని వార్తలు కూడా వస్తున్నాయి కదా. అవును, అందుకనే నేను ఒక న్యూస్ కూడా చదివా ఈ రోజు. బయట ఇది ఫారిన్ కంట్రీస్ లో ఉన్న కాంగ్రెస్ వాదులు కొంతమంది ఒక లెటర్ రాశారంట. ఎక్కడ పోయారు మీరు? ఐసోలేషన్ లో ఉన్నారు, ఇప్పుడు దాకా మీరు బయటకు రావట్లేరు, ఇంత గొడవ అవుతున్నా, ఇంత ఇష్యూస్ అవుతున్నా కాంగ్రెస్ పార్టీలా మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఐసోలేషన్ నుంచి బయటికి రండి, యాక్షన్ తీసుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీకు ఇచ్చిన మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే గెలిపించుకున్న ప్రజల్ని మీరు వమ్ము చేస్తా ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చి మాట్లాడని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అది నేను ఒక దగ్గర చదివాను. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పోతుందంటే ఇటు మీనాక్షి నటరాజన్ గారు ఏం చేస్తున్నారు, మరి ఎక్కడ ఎందుకు తీసుకోవట్లేదు, ఏం ప్రాబ్లం వచ్చింది, ఏ కోఆర్డినేషన్ మిస్ అవుతా ఉంది, ఏ బెదిరింపులు ప్రెషర్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. బేసిక్ గా ఎప్పుడో తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ తీసుకోవాలి. సో ఎనీవే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అక్కర్లేదు కానీ బట్ ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతా ఉన్నది ఏంటంటే అన్ని మర్చిపోయి అంతర్గత కుమ్ములాట్లతోటి అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాలను పట్టించుకోకుండా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా, ఈ విద్యార్థులు పట్టించుకోకుండా, నిరుద్యోగులు పట్టించుకోకుండా ఈ విధంగా పోతా ఉందంటే డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి వాళ్ళే కారణంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ కొండా సుస్మిత కూడా ఎక్కడ తగ్గే అవకాశాలు కనిపించట్లేదు కదా. అంటే ఒకవేళ టికెట్ నాకు ఇవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ నిలబడి గెలిచి చూపెడతానని చెప్పేసి ప్రకటిస్తోంది కదా. కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి మాట్లాడదామని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఎందుకంటే జనసేన తోటి టైఅప్ అయ్యి జనసేనలో చేరి నేను అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టుంది. అందుకని బయటకు వచ్చి గట్టి మాట్లాడుతా ఉన్నారు. 80% తగ్గేది లేదు. అంటే కూతురు ఇప్పుడు తల్లి తెలియకుండా కూతురు అయితే మాట్లాడరు, వాళ్ళకి డెఫినెట్ గా కలిసే ఉంటారు అంతా కూడా. కానీ కొండా సురేఖ కూడా మాట్లాడారు కదా, కూతురు చేసిన దానికి నాకు ఆపాదించవద్దు, కూతురు నేను అప్పుడు ఇంట్లో ఎట్లయితుందండి, ఎట్లా అవుతుంది చెప్పండి, నాకు అర్థం కాదు. అంతకుముందు అట్లా అన్నదా? అంతకుముందు కూడా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మూడోసారి మాట్లాడటం కూడా మూడోసారి ఈ విధంగా. రెండోసారి కూతురు మాట్లాడినా కూడా ఇప్పుడు మాట్లాడలేదు, మళ్ళీ మూడోసారి ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. అంటే బేసిక్ గా తెలిసే మాట్లాడుతున్నట్టు కనపడతా ఉంది, తెలిసే మాట్లాడించినట్టు కనపడతా ఉంది. పరకాల నియోజకవర్గం నుంచి నా కూతురు పోటీ చేయాలి, గెలవాలి, అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కావద్దు అని చెప్పి ఇది డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి గారు. సో ఆ విధంగా మాట్లాడుతున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నీ రాజకీయాల గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు గెలవడానికి, పోటీ చేయడానికి, మిగతా వాళ్ళు ఎవరు లేనట్టుగా వాళ్ళు ఇప్పుడు వెంకటస్వామి గారు అన్నారు, నేనే బీసీగా ఉన్నప్పుడు, బీసీగా ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేయాలనుకున్నప్పుడు అక్కడనే అణగదొక్కడానికి ప్రయత్నం చేసిరు అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. నేను చెప్పాలి, ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది, అంటే ఒక లిమిట్స్ లో మాట్లాడాలి, ఎక్స్ట్రీమ్స్ లోకి వెళ్లకుండా లిమిట్స్ లో మాట్లాడితే ఏ పార్టీలైనా ఏదైనా కూడా సాధ్యం అవుతుంది, ఇష్యూస్ జరగవు. రెండవది ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇంకోటి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా ఉందంటే దగ్గర 20 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎక్కడ కూడా ముందుకు పైసా ఇచ్చే అవకాశాలు కనపడలేదు. ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పటి నుంచో అడుగుతా ఉంది. ఎన్ని సభల్లో మాట్లాడినా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇప్పటిదాకా ఒక పైసా రిలీజ్ చేయట్లేదు. 2,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తా ఉన్నారు. దగ్గర 12,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నారు. 48 గంటల దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. సో అట్లాంటిది మరి ఎప్పటికైనా కానీ కళ్ళు తెరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 20 లక్షల మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్ గా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే కాలేజీలో సర్టిఫికేట్ ఇస్తలేరు, బోధన జరగట్లేదు, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తా ఉన్నారు, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. కనీసం విద్యార్థులకి చదువు, ఇప్పుడు ఎక్కడో అమెరికా పోయి ఎక్కడో ఇవన్నీ డైవర్ట్ చేయడానికి వెంకటరెడ్డి గారు, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అని మరో విధంగా కూడా అంతే కదండి. ఇప్పుడు అంతా కూడా డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 10 రోజుల కోసం లండన్ కానీ అమెరికాకి ఎందుకు పోవాల్సి వచ్చింది? వాళ్ళు చెప్తున్నారు మేము ఆ స్కూల్ నుంచి ఈ కాలేజ్ టైప్ చేసుకుంటాం, వాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళని తీసుకొస్తాం అంటే ఉన్న విద్యార్థులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులు పట్టించుకోవట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు.
పారామెడికల్ లో దగ్గర వేల మంది పిల్లలు, 70,000 మంది పారామెడికల్ విద్యార్థులు, వాళ్ళకి పైసలు ఇస్తలేరు, వాళ్ళని సర్టిఫికేట్స్ రిలీజ్ చేస్తలేరు. సర్టిఫికేట్స్ వస్తే రేపు పొద్దున ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి. అన్ని కూడా లేవు. విద్యార్థులు కానీ ఎట్లా అంటే ఘోరంగా ఈ విద్యార్థుల్ని నిండా ముంచుతా ఉన్నారు. నేను వచ్చిన తర్వాత అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం ఉన్న వాళ్ళు ఒక్క పైసా ఇవ్వకుండా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు, ఎందుకు వచ్చే సంవత్సరం నుంచి 2,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 8,000 కోట్లు బాకీ ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బాకీ ఉన్నారు. ఎందుకు రిలీజ్ చేయలేకపోతా ఉన్నారు? పైసలు అంటే విద్యార్థులు చదువుకునే విషయంలో కూడా మీరు పైసలు డబ్బులు ఇవ్వరా? చదువు చెప్పించలేరా? అందుకనే వాళ్ళు 8%, మిగతా రాష్ట్రాల్లో దగ్గర 20% ఇస్తా ఉంటుంది బడ్జెట్. ఇక్కడ 8% ఇచ్చుకుంటూ విద్యార్థులు మోసం చేసుకుంటూ మేమేదో అక్కడ బయటికి పోయి కాలేజీలను తీసుకొస్తాం, లేకపోతే స్కూల్స్ తీసుకొస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం నాకు అర్థం కావట్లేదు. ఉన్న విద్యార్థులు పట్టించుకోండి, నిరుద్యోగులు పట్టించుకోండి, రేపొద్దు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతాయి. ఓకే, రైట్ రైట్. వెంకటస్వామి గారు ప్లీజ్ కంక్లూడ్. లేదండి, ఇదంతా పార్టీకి చాలా ఆశానిపాతం లాంటిది. అందరి విమర్శలకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతున్నాం. కాబట్టి నేను మా పిసిసి అధ్యక్షులు, తర్వాత ముఖ్యమంత్రి గారిని, పిసిసి అధ్యక్షుల వారిని, అదేవిధంగా నటరాజన్ గారిని, ఏఐసిసి పెద్దల్ని ఇమ్మీడియట్ గా ఈ విషయంలో సిద్ధాంత చర్యలు తీసుకొని ప్రజలకు ముందట పలచనయ్యే విధంగా, ప్రతిపక్షాల ముందట పలచనయ్యే విధంగా ఎవరెవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ అంటే ఇంకో పక్కన వాళ్ళ అసంతృప్తి ఏందనేది ఇంటర్నల్ గా కూడా మాట్లాడాలి. వాళ్ళ అసంతృప్తి ఏంది, ఎందుకు అట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది కొంచెం ఒక కుటుంబంలో తగాదా వస్తే ఎట్లా కూర్చోబెట్టి అందరం మాట్లాడతామో ఆ రకమైనటువంటి వాతావరణంలో మాట్లాడి సర్ది చెప్పి, అన్నిటికంటే ఎక్కువ బాధ్యత ఏంటంటే మనకు ప్రజలు అధికారం కట్టబెట్టినారు, మన మీద నమ్మకంతో పెట్టించినారు. వాళ్ళ భరోసాను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మనం ఎంతైనా సర్దుకొని మన వ్యక్తిగత అంశాలను వదిలిపెట్టేసుకొని సర్దుకొని ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం వాళ్ళ దిశగా పనిచేయడం కోసం పనిచేయాలి. కానీ మన వ్యక్తిగత స్వార్థాలనే మంచి అంటే వాటినే పరమావధిగా ఉంటే మాత్రం ఇట్లాంటిది వస్తుంది. కాబట్టి పార్టీ మొత్తంగా కూడా ఆలోచించాల్సి అవసరం. ఇది నేను దాదాపుగా 2-3 మాసాల క్రితం ఈ మాట నేను చెప్పినప్పుడు నాకు కూడా జోకాజ్ నోటీస్ వచ్చింది. జోకాజ్ నోటీస్ తర్వాత కూడా నేను వెళ్ళి చెప్పాను, ఇది నా ఉద్దేశము ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. ఇప్పుడు కూడా నేను గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీలో పార్టీ వ్యక్తిగతమైనటువంటి నష్టాలు అందరికీ జరిగినాయి, జరగకుండా ఎవరు ఉండరు, అన్ని పార్టీలో అందరికీ జరుగుతాయి. బట్ పార్టీ యొక్క సంక్షేమం, పార్టీ ఉంటేనే ఎవరమైనా ఉంటాము. కాబట్టి ఆ రకమైనటువంటి పార్టీ దిశగా ఆలోచించాలని నేను మా పెద్దలకు కోరుకుంటున్నాను. పవని గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల విషయంలో వీకెస్ట్ సీఎం గా నిరూపించుకున్నాడు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేని విషయంలో చీపెస్ట్ సీఎం గా. ఇప్పుడు అసమ్మతి నేతలు ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది మీ పార్టీలోకి వస్తే మీరు చేర్చుకుంటారా? అది మా అధినాయకుడు ఇష్టం. మా అధినాయకుడు మాత్రము చేర్పించుకోరు అనేది మాకైతే తెలుసు. ఎవరు అవసరం లేదండి, మా వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలా కష్టపడి వాళ్ళ ఇంట్లో వాకిలి వదులుకొని కూడా పార్టీ కోసము, బాపు కేసీఆర్ గారి కోసము అహర్నిశలు కృషి చేస్తున్నారు. రేపు రాబోయే రోజులల్లా నవతరం యువతరం నాయకులను ఎంత గ్యారేజీ మాది పార్టీ, జనతా గ్యారేజ్ లాగా నాయకుల గ్యారేజ్ మాది. ఎంతో మందిని తయారు చేసిండ్రు ఉద్యమంలో. సుమన్ గారు లాంటి వారు కానివ్వండి, గ్యాదర్ కిషోర్ లాంటి వారు కానివ్వండి, ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి కూర్చుండబెట్టిండ్రు బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. ఎవరు అవసరం లేదు మాకు, ప్రజలే మాకు అవసరం. తెలంగాణ ప్రజలే మాకు అవసరం. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిండ్రు, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకోవాలి. ఆయన ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి, మాకు రావాల్సిన నీళ్లు కానివ్వండి సకాలంలో వస్తాయి అనేసి. రైట్ రైట్. కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు పావని గౌడ్ గారు ఎవరిని చేర్చుకోవాలా లేదా అనేటువంటిది మా నాయకుడు ఇష్టం అన్నారు. అంటే ఏక వ్యక్తి నియంతృత్వం లేకపోతే ఏక వ్యక్తి అధికారం అనేటువంటిది ఆమె స్వయంగా అంగీకరించారు. దానికి ఒక కార్యవర్గం ఉంది, లేకపోతే
ప్రొసీజర్ ఉంది, అవన్నీ పక్కన పెట్టేసి మా నాయకుడే నిర్ణయిస్తారంటే నాయకుడికి కోటేశ్వరరావు గారు ఒకటే చెప్తున్నా, మాకు ఏకవ్యక్తే, మా బాస్ కేసీఆర్ గారు ఒకటే నాయకుడు. మా బాస్ కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు. నేను చెప్తుంది కూడా అదేనమ్మా. తీసుకున్నా అదే ఫైనల్ మాకు. నేను చెప్తుంది కూడా అదే. ఏక పార్టీ, ఏక కుటుంబ పార్టీ, నియంతృత్వ పార్టీ. ఏక కుటుంబ పార్టీ కాదు, తెలంగాణ 4 కోట్ల జనాభా కుటుంబ పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన పార్టీ. 4 కోట్లలో మరి తండ్రి కొడుకు ఇద్దరే కదా నాయకులు. తండ్రి కొడుకు ఇద్దరే కదా నాయకులు. మీరు ఒక్కరే కొట్లాడిందా, మీ ఒక్క పార్టీ కొట్లాడిందా? అన్ని పార్టీలు కొట్లాడినాయి, అన్ని సంఘాలు, అన్ని వర్గాలు కొట్లాడేటట్టు చేసింది కేసీఆర్ గారు. అన్ని పార్టీలను మెప్పించి జయశంకర్ గారు కంక్లూడ్ కోటేశ్వరరావు గారు. తెలుసు, అది మీకు తెలుసు. కేసీఆర్ గారు అంటే ఏంటో తెలుసు. కత్తి వెంకటరావు ఇంకా కేసీఆర్ గారిని ఎవరు తప్పు రేవంత్ రెడ్డి గారు అనేటైనే మాట్లాడి మీ బాపును ఎవరు తక్కువ చేస్తలేరు, వారి కాంట్రిబ్యూషన్ తక్కువ చేస్తలేం గానీ వారితో పాటు మిగతా సమాజం అంతా ఉన్నదనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమ నాయకులను చంపేస్తున్నారు మీలాంటి మిగతా సమాజం మొత్తం కూడా ఉంది. అమ్మా నువ్వు వినాలే మిగతా సమాజం మొత్తం కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. రైట్ సమయం లేదు. రైట్ మీరు ఒక్కరు ఏం చేసుకుంటే ఇక కేసీఆర్ కాకుండా కేసీఆర్ ఒక్కరితోటే వచ్చింది అనేది తప్ప. కేసీఆర్ కూడా ఓకే రైట్ సమయం లేదు. రైట్ కేసీఆర్ ప్రధాన భూమిక పోషించారు అనేది నేను కూడా సమర్థిస్తా. ప్రధాన భూమిక వారు పోషించింది, కానీ వారితో పాటు సబ్బండ వర్ణాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఒక చిన్న మాట్లాడండి. వెంకటరెడ్డి మాట్లాడండి. ఓకే మీరు ఏకపక్షంగా పావన్ గారు ఉద్యమకారులను చంపేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఉద్యమకారులను చంపేస్తున్నారు అంటే వాళ్ళ పార్టీలో ఉద్యమకారులను చంపేశారు. ఉద్యమకారులను చంపేసి ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు కదా. ఉద్యమ ద్రోహులను ఇచ్చారు, మరి దాని గురించి మాట్లాడలేదు. సమయం లేదు. రైట్ వెంకటస్వామి గారు వాళ్ళ ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రి ఇచ్చారు కదా. ఇదంతా కూడా కేసీఆర్ గారు ఉద్యమ బిడ్డలు అనగదొక్కిన విషయం చాలా స్పష్టం. రైట్ థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, పావని గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా. ముఖ్యమంత్రి గారు ఏకపక్ష